టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వీడియోలపై చర్యలు తీసుకోవాలని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో బాధితురాలి ఫిర్యాదు చేసింది. తన ఫోటోలను మార్ఫింగ్ చేశారని పిటిషన్లో పేర్కొన్న ఆమె రాజేంద్రనగర్ కోర్టులోని పిటిషన్ దాఖలు చేసింది. ఆస్ట్రేలియా, కెనడా నుంచి డీప్ ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో అసభ్య కంటెంట్ వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది. వీడియోలు వైరల్ చేసిన పలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వ్యవహారం తనతో పాటు తన కుటుంబ సభ్యులను తీవ్ర మానసిక క్షోభకు గురి చేసిందని బాధితురాలు తెలిపింది. ఈ వ్యవహారంపై పలు సెక్షన్ల కింద రాయదుర్గం పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై BNS 319, 335, 356 సెక్షన్లతో పాటు IT యాక్ట్ కింద 66 సబ్ క్లాస్ 3, 66 సబ్ క్లాస్ D, 67 సెక్షన్లను నమోదు చేశారు. ఇక టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వీడియోలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో బాధితురాలైతే ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదులో ఎటువంటి అంశాలను పొందుపరిచారు, దీనికి సంబంధించి ఏం జరగబోతోంది, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, అసలు బాధితురాలికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అదేవిధంగా బాధితురాలు ఏమని ఫిర్యాదు చేసింది కంప్లైంట్లో? జస్రేఖ తన ఫోటోలను డీప్ ఫేక్ సహాయంతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా వేదికల్లో అసభ్యకరంగా పోస్ట్ చేస్తున్నారని 52 ఏళ్ల మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫిర్యాదు చేసింది. అయితే ప్రధానంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, అదేవిధంగా ఫేస్బుక్ తదితర పరిసర వేదికల్లో కూడా తనపై టీటీడీ చైర్మన్ అయినటువంటి బీఆర్ నాయుడుతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను అలా క్రియేట్ చేసి అసభ్యకరంగా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ కూడా దానివల్ల తను వ్యక్తిగతంగా చాలా ఆవేదన చెందుతుంది. అదేవిధంగా తన కుటుంబ సభ్యులు కూడా చాలా ఆవేదన చెందారంటూ కూడా మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే గత నెల 28వ తారీఖున అయితే తను సాయంత్రం 4 గంటలు సాధారణంగా ఫోన్ చూస్తున్న సమయంలో కూడా తనకి ఈ పోస్టులు అన్నీ కూడా కనిపించడంతో ఒక్కసారిగా కూడా ఆందోళన చెందినట్టు కూడా తెలుస్తుంది. అయితే తర్వాత అదంతా కూడా క్రాస్ చెక్ చేసినప్పటికీ చేస్తున్న సమయంలో కూడా మొత్తంగా ఎవరైతే ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ నాయుడుతో కలిసి ఉన్నట్టుగా కూడా ఈ పూర్తిగా కూడా డీప్ ఫేక్ వీడియోలు అదేవిధంగా ఫోటోలు క్రియేట్ చేసి కూడా తను పోస్ట్ చేశారంటూ కూడా తను ఈరోజు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి పేర్లతో సహా తను FIR కాపీలో కూడా నమోదు చేసి ఈరోజు ఫిర్యాదు చేసింది. అందులో ప్రధానంగా దేశాభిమాని, ఏ ట్రూ ఇండియన్, అదేవిధంగా ది న్యూస్ తెలుగు, రెడ్ టీవీ తెలుగు, జగనన్న కనెక్ట్స్, కిషోర్ టాక్స్ వంటి ఛానళ్ల ఖాతాలపైన అయితే తను ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. వీరు గత కొంతకాలంగా కూడా దానికి సంబంధించినటువంటి డీప్ ఫేక్ సహాయంతో కూడా ఫోటోలు మాఫ్ చేసి అసభ్యకరంగా పోస్ట్ చేశారంటూ కూడా తను ఫిర్యాదు చేసింది. ఇప్పటికే దీని మీద అటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా తీవ్రంగా కూడా ఖండించారు. పూర్తిగా ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఆ వీడియోలు, ఫోటోలు అదంతా కూడా ఫేక్, అది ఖచ్చితంగా ఎవరో డీప్ ఫేక్ సహాయంతో కూడా ఇదంతా కూడా నడిపిస్తున్నారు, తన పేరుని దెబ్బతీసే విధంగా కూడా ఇదంతా చేస్తున్నారంటూ కూడా తాను కూడా ఇప్పటికే ఖండించిన పరిస్థితి. అయితే ప్రధానంగా ఇదంతా కూడా డీప్ ఫేక్ సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఆస్ట్రేలియా, కెనడా, అదేవిధంగా ఇండియాలోని కొన్ని ప్లేసెస్ నుంచి కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే విధంగానే దీనికి సంబంధించినటువంటి ఏదైతే డీప్ ఫేక్ ఫోటోలు ఉన్నాయో ఆ పోస్టులు అన్ని కూడా చేస్తున్నారంటూ కూడా చెప్పింది. అయితే ప్రస్తుతానికి ఇటు బాధితురాలు అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వచ్చి తను పూర్తిగా కూడా అటు ఏదైతే న్యూస్ ఛానల్ అదే సోషల్ మీడియా వేదికలు ఉంటాయో, ఏ వేదికలలో తన పైన వచ్చినటువంటి అసభ్యకర పోస్టులు ఉంటాయో అవన్నీ కూడా సాక్ష్యాధారాలుగా పెట్టి మొత్తంగా అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఇందులో ప్రధానంగా BNS సెక్షన్లు 319, 335, 353, అదేవిధంగా IT యాక్ట్ సెక్షన్లు 66C, 66D, అదేవిధంగా 67 యాక్ట్స్ కిందనైతే పోలీసులు అయితే ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారు. ఇక నిజంగానే ఇది ఎక్కడి నుండైనా ఇతర దేశాల నుంచి వెళ్ళి ఏమైనా మాఫ్ చేస్తున్నారా, లేకుంటే ఇండియా నుంచి వెళ్ళి చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారు అన్న కోణంలో కూడా ఇప్పటికే రాయదుర్గం పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక ప్రధానంగా తను FIRలో నమోదు చేసినటువంటి యూట్యూబ్ ఛానళ్ల పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ డాష్ ఇవన్నీ కూడా ఆ పేరుకు సంబంధించినటువంటి ఓనర్స్ని కూడా, అడ్మిన్లను కూడా ఇప్పటికే అవన్నీ కూడా ఎవరు ఏంటి ఎక్కడి నుంచి చేస్తున్నారు, నిజంగానే అవన్నీ కూడా డీఫెక్ట్ చేస్తున్నారా అన్న దానిపైన కూడా అటు పోలీసులు అయితే ప్రస్తుతానికి రాయదుర్గం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రైట్, థ్యాంక్ యూ అక్రమ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.